రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలలో భాగంగా గృహజ్యోతి అమలుకు శ్రీకారం చుట్టింది. గృహజ్యోతి పథకం అమలుకు కసరత్తు జోరుగా సాగుతోంది. ఈ పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని సర్కార్ ప్రకటించింది. దీంతో ఇప్పటికే విద్యుత్ సిబ్బంది, మీటర్లు రీడర్లు ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులను గుర్తించి నమోదు చేస్తున్నారు. పైగా ఎవరైనా అర్హులు, వారి వివరాలు ఇవ్వని వారి కోసం ప్రత్యేక కేంద్రాలు సైతం నగరంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ ఫ్రీ చరణి, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు వంటి వాటిని అమలు చేసింది. ఇక ఇప్పుడు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో గ్రామాల్లో, సిటీలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. గృహజ్యోతి పథకం అమలుకు చర్యలు వేగవంతం చేసింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే ఇంటింట సర్వే చేస్తూ అర్హుల వివరాలు సేకరిస్తున్నారు విద్యుత్ సిబ్బంది. నగరంలో విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాటు చేసి మరి అర్హుల వివరాలు నమోదు చేస్తున్నామంటున్నారు. గృహజ్యోతికి సంబంధించి పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. మా ఎస్సీ గారు దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ 3వ తారీఖు నుంచి స్టార్ట్ చేశాం మేము. అప్పుడు మాకు ఈ గృహజ్యోతి పథకం కింద మా చేసే స్టాఫ్తో పాటు మళ్ళీ మాకు ఎక్స్ట్రా స్టాఫ్ను కూడా అలాట్ చేయడం జరిగింది. ఆ ఎక్స్ట్రా స్టాఫ్ తోటి మొత్తం నా సెక్షన్లో సర్వీసులు వచ్చి 25,968 సర్వీసెస్. దాంట్లో డొమెస్టిక్ సర్వీస్ వచ్చేసి 22,360 సర్వీసులు డొమెస్టిక్ సర్వీసెస్ ఉన్నాయి. అందులో స్లమ్ ఏరియాలలో వచ్చేసి 7,900 సర్వీసులు స్లమ్ ఏరియాలో ఉన్నాయి. దాంట్లో రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళని సెగ్రిగేట్ చేస్తున్నారు. కమర్షియల్కి సంబంధించింది కాదు, ఓన్లీ డొమెస్టిక్ సంబంధించిన ఇన్ఫర్మేషనే కాబట్టి అందులో రేషన్ కార్డులో ఉన్న వారిని ఇప్పటివరకు మేము చేసినవి ప్రజాపాలన కేంద్రాలలో అప్డేట్ అయిన వాటితో పాటు మిగతాయి కూడా మళ్ళీ మేము ఇంటింటికి సర్వే చేసి చేస్తున్నాం. సిటీలో ప్రతి ఒక్కరి ఇంటికి సర్వే సిబ్బంది రాకపోవడంతో ప్రత్యేక కేంద్రాలకు వెళ్లి వివరాలు అందజేస్తున్నారు పబ్లిక్. రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని తేలడంతో అద్దె ఇంట్లో ఉంటున్న వారు సైతం తమ వివరాలతో పాటు విద్యుత్ మీటర్ సర్వీస్ నెంబర్, ఆధార్, ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చి వివరాలు నమోదు చేయించుకుంటున్నారు. ఇప్పటికీ గ్రామాల్లో, పట్టణాల్లో లైన్మెన్లు, ఏజెన్సీ బిల్డింగ్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి విద్యుత్ మీటర్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకుని వివరాలను ఐఆర్ మిషన్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ నెల 15లోగా అందరి వివరాలు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో డెడ్లైన్ లోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో కింది స్థాయి సిబ్బంది పనిచేస్తున్నారు.